Hey hi foodies, welcome back to my channel. Before watching this video, don't forget to subscribe. श्रीकर शुभकर प्रणव स्वरूप लक्ष्मी नरसिंह అండ్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది. లైక్ మేము యాదాద్రి వెళ్ళినాం. సో అది ఎట్లా వెళ్ళాలి, అసలు ఎంత డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. సో వెళ్ళేటప్పుడు మనకి లంచ్ ఇట్లాంటివి తీసుకోవాలంటే అసలు ఎక్కడ తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా నేను వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో డోంట్ మిస్ అవుట్. సో నేను ఇక్కడ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో నథింగ్ టు వరీ, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు ఇక్కడ చూస్తుంది నైట్ వ్యూ నార్మల్ డేస్లో మనకి యాదాద్రి ఎట్లా ఉంటుంది అని. సో మేము కార్ జర్నీలో వెళ్ళినాం. సో హైదరాబాద్ నుంచి. సో ఆల్మోస్ట్ మాకైతే 120 కిలోమీటర్స్ వచ్చింది. సో మేము మధ్యలో ఆగింది ఎక్కడ అంటే వివేరా అని ఒక కన్వెన్షన్ హాల్ ఉంటుంది. సో అది మనకి యాదాద్రి నుంచి 10 to 15 కిలోమీటర్స్ వస్తుంది. సో నేను అది కూడా నేను లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో డెఫినెట్గా చూడండి. అండ్ ఇది వచ్చి మేము వెళ్ళిన హోటల్ అని చెప్పాను కదా, వివేరా హోటల్. ఇది హైవేకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా ఉంటుంది. ఒక 5 స్టార్ రెస్టారెంట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది. యాదాద్రికి చాలా దగ్గరగా ఉన్న రెస్టారెంట్ అంటే కొంచెం క్లాసీగా ఇది ఒక్కటే ఉంటుంది. చాలా బాగుంటుంది రెస్టారెంట్, చాలా స్పేషియస్ ఉంటుంది. సో నో నీడ్ టు వెయిట్ కూడా, అసలు అంత స్పేషియస్ ఉంటుంది. సో ఈవెన్ అవుట్ సైడ్ కూడా చాలా షాప్స్ ఏంటి స్టోర్స్ చాలా ఉన్నాయి. ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా కూడా చేసేలాగా. అండ్ ఇక్కడ ఈవెన్ కంప్లీట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. లైక్ కొత్త వాళ్ళు ఎవరైనా విజిటర్స్ యాదగిరి గుట్టకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది ఈ హోటల్ అనేది. సో డెఫినెట్గా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం విజిట్ చేయండి ఇది కూడా. సో ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మేము ఆర్డర్ చేసింది సమ్ ఫుడ్ అనేది ఆర్డర్ చేసినాం. సో అది నేను ఇక్కడ అది కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబిలిటీ ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది. చాలా బాగుంది టేస్ట్ కూడా ఫుడ్. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ కూడా లైక్ నార్మల్ సోడా ఏంటి, లైక్ ఐస్ క్రీమ్స్, ఇంకా లైక్ లస్సీ, ఇంకా చాలా అంటే చాలా డిజర్ట్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. బికాస్ చాలా రెస్టారెంట్స్లో ఉండవు కదా, దట్టు అంత హైవేలో ఉన్న దగ్గర ఉండదు అని అనుకుంటారు కదా, అట్లా ఏం లేదు. మొత్తం అన్ని A to Z ఉంది. చాలా బాగుంది, స్పేషియస్ ఉంటుంది. ఫుడ్ కూడా ఈజీగా మనం రేటింగ్ కూడా ఇవ్వచ్చు. అవుట్ ఆఫ్ 10 కూడా ఇవ్వచ్చు. అంత బాగుంది టేస్ట్. సో డెఫినెట్గా విజిట్ చేయండి ఎవరైనా వెళ్తే. అండ్ ఇది యాదాద్రి ఎంట్రన్స్లో. సో ఆల్మోస్ట్ ఆ హోటల్ నుంచి జస్ట్ మాకు 10 minutes పట్టింది అంతే. సో అండ్ మెయిన్ మనము కొండపైకి వెళ్ళేటప్పుడు మనకి 2 ways ఉంటాయి. ఒకటి బై వాక్ వెళ్ళిపోయే వాళ్ళు కిందనే మనం పార్క్ చేసేసి పైకి వెళ్తాం. లేదా మనము ఇది ఉంటుంది కదా, బస్సెస్ అనేవి ఉంటుంది. మనం ఏదైనా ఓన్ వెహికల్స్ వేసుకొచ్చిన బైక్ ఆర్ కార్ కింద పార్క్ చేసి మనం పైకి వెళ్ళాలి. సో అలా కాకుండా డైరెక్ట్గా మన ఓన్ వెహికల్తో కార్స్తో వెళ్ళాలి అంటే 500 రూపీస్ ఉంటుంది. సో అది కూడా చూసుకోండి. సో కిందనే చాలా మెయిన్ క్రౌడ్ అంతా అక్కడే ఉంటుంది. సో అది చూసుకుని వెళ్ళండి. సో అదే కింద పార్క్ చేస్తే 50 రూపీస్ ఉంటుంది, కార్ ఆర్ ఎనీథింగ్. సో అది మాత్రం అట్లా ఉంటుంది. సో నేను ప్రైజెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. సో డెఫినెట్గా చూడండి. అండ్ కమింగ్ టు ద దర్శనంకి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే నార్మల్ దర్శనం ఉంటుంది, VIP ఉంటుంది, VVIP ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో VIPలో 150 నార్మల్ దర్శనం ఉంటుంది. అండ్ బ్రేక్ దర్శనం అని కూడా ఒకటి ఉంటుంది. సో అది కాస్ట్ వచ్చి 300. అది కంప్లీట్ డే మార్నింగ్ టు ఈవినింగ్ అనేది ఉండదు. లైక్ పర్టికులర్ టైమింగ్స్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే 4:30 to 5 o'clock ఉంది. సో ఆ టైంలో మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారు. టికెట్స్ కూడా ఇస్తారు మనకి ఆ టైంకి. సో ఆఫ్టర్ 5 o'clock దే వోంట్ అలౌ యూ ఆల్సో. సో అది కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి. మేము వెళ్ళేటప్పటికే మాకు ఈవినింగ్ అయిపోయింది. సో 4 o'clock. సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. ఇది మేము వెళ్ళింది న్యూ ఇయర్ రోజున. ఈవెన్ బ్రేక్ దర్శనానికి కూడా టూ మచ్ క్రౌడ్ ఉండే మేము వెళ్ళినప్పుడైతే. సో నార్మల్ డేస్లో వెళ్తే బెటర్ యాక్చువల్లీ ఇట్లాంటి విజిట్ చేయాలి అనుకున్నప్పుడు. సో న్యూ ఇయర్ టైంలో వెళ్ళారంటే ఆబ్వియస్లీ ఏ టెంపుల్స్ అయినా ఫుల్ ఉంటారు కదా. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అట్లానే ఉన్నారు. సో నేను అది కూడా లైక్ దర్శనం టికెట్స్ ప్రైజెస్ ఆల్రెడీ చెప్పాను కదా, అవన్నీ నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి అండ్ ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల లైక్ నేను అంతగా వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను, అందుకే ఎక్కువ లెంత్ ఉండదు. సో నైట్ టైం వ్యూ అయితే ఎట్లా ఉంటుంది, డే టైం వ్యూ అయితే ఎట్లా ఉంటుంది అని కూడా నేను ఇందులో యాడ్ చేసే క్లిప్స్, అది కూడా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, టెంపుల్ లోపలికి మొబైల్స్ అనేవి నాట్ అలౌడ్. అది చూసుకోండి. లాక్ రూమ్స్ ఉంటాయి కిందనే, అవన్నీ చూసుకుని పైకి వెళ్ళండి.
యాక్చువల్లీ యాదాద్రి అనేది చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ 13th సెంచరీలో ఇది బిల్డ్ చేశారంట. సో అప్పటి నుంచి సో దీన్ని విజిట్ చేస్తున్నారు. సో చాలా మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండ్ ఈవెన్ మన మూవీస్లో చూసుకుంటే చాలా మూవీస్లో ఇది ఉండేది. మెయిన్ నాకైతే ఎక్కువ చైల్డ్హుడ్ నుంచి రిమెంబర్ ఉండేది ఏంటంటే త్రినేత్రం మూవీ క్లైమాక్స్లో మనకు వస్తుంది కదా. సో ఆ సాంగ్ అనేది ఎర్లియర్గా డైలీ రెగ్యులర్గా మనకి జెమినీ మ్యూజిక్లో వాటిల్లో వచ్చేది కదా. సో నేను అందులో చూడడమే రియల్గా ఇది సెకండ్ టైం నేను వెళ్ళింది. సో బిఫోర్ మనకి ఇక్కడ గోల్డెన్ టెంపుల్ కింద వచ్చింది కదా, అది అవ్వక ముందు నేను వెళ్ళిన, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన. సో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసినాయి. అప్పుడు లైక్ ఇంత అలా లేదు. నేను వెళ్ళింది 2020లో అనుకుంటా, 2020లో. సో ఇప్పటికి చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనే చెప్పచ్చు. ఈవెన్ లోపల మనకి పార్కింగ్ ఏరియా ఏంటి, కింద షాప్స్ ఏంటి, మొత్తం అన్నీ కూడా. సో అండ్ ఈవెన్ నేను కొన్ని క్లిప్స్ అనేవి పిక్చర్స్ అనేవి దిగిన, అవి కూడా ఇందులో యాడ్ చేసిన. సో చాలా బాగా వచ్చింది. అండ్ మార్నింగ్ కన్నా నైట్ వ్యూ అనేది అది గోల్డ్ అవ్వడం వల్ల ఇంకా చాలా బాగా వస్తుంది. సో ఇట్లా ఇది క్యాప్చర్ చేసిన వీడియో. ఇది చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళి స్టే చేయాలనుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. నైట్ స్టేయింగ్స్ హోటల్స్ కూడా ఉంటాయి కదా, అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనం అది చేసుకుంటారు చాలామంది. సో అప్పుడు ఇది నార్మల్ డేస్లో అయితే ఇట్లా ఉంటుంది మనకు అక్కడ. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. అండ్ మీకు కనుక ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.